రాజకీయాలలో హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే. దానికి చక్కటి ఉదాహరణలే ఈ పోతిన పితానీలే. భలే కుదిరింద్రా, ఒకడు బాలకృష్ణ, ఇంకొకడు మహేష్ బాబు. ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారితోనే మా ప్రయాణం, మా రాజకీయ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష అంటూ ఎంతో నిజాయితీగా నమ్మబలికారో కదా. ఎంతగా అంటే పొరపాటున మా చేతుల జనసేన జెండా కాకుండా మరేదైనా పార్టీ జెండాను పట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా కొబ్బరి బొండాల కత్తితో కసుక్కున నరికేయండి అంటూ జన సైనికులు గాఢంగా నమ్మేంతగా నమ్మించారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే పబ్లిక్ లో ఊరేసుకుంటామని బిల్డప్లు బలే ఇచ్చారు. ఇంతకాలం జనసేనలో ఉంటూ రాష్ట్ర రాజకీయాలలో తమకంటూ కొంత గుర్తింపు తెచ్చుకొని ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై మార్పు దిశగా సమాజాన్ని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే నీచానికి దిగజారి వారి నిజమైన నైజాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్న పోతిన మహేష్ ను చూసి ఈ రోజున వీధి కుక్కలు సైతం నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. మా తాత భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమ, బలహీనుల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే పద్ధతి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి జనసేనలోకి వచ్చానని ఎంతకాలం చెప్పుకొచ్చిన ఈ పోతిన మహేష్ గడచిన కాలంలో జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శించాడు. వ్యక్తిగత లాభం కోసమే జగన్ రెడ్డి 3 రాజధానుల నాటకం అంటూ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దొబ్బేసిన ముఖ్యమంత్రి జగన్ అంటూ అన్ని పదవులు రెడ్లకే, బీసీలకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రి జగన్ అంటూ అబ్బో వేరే లెవెల్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన పోతిన మహేష్ ఈ రోజున అదే జగన్ రెడ్డిని పొగుడుతూ ఆ పార్టీలో చేరడం చూస్తుంటే నిజంగా రాజకీయం అంటే ఎంతగా దిగజారాలా, ఎంతగా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోవాలా, ఇంతటి నీచమైన బ్రతుకు బతకాలా అనిపిస్తుంది. అంతటి పోటుగాడివైతే ఎరగబడే ప్రజాభిమానమే నీకు ఉంటే స్వతంత్రంగా పోటీ చేసి నీ సత్తా చాటుకోవాలే గాని ఇలా దిగజారుడు రాజకీయం చేయకూడదు. కమ్మవాళ్ళు త్యాగాలు చేయరా, బీసీలే త్యాగాలు చేయాలా అంటూ గొప్ప గొప్ప డైలాగు చెప్పడం కాదు, మరి పదవులన్నీ రెడ్లకే అంటూ సొల్లు కబుర్లు చెప్పిన పోతిన మహేష్ ఏ త్యాగం చేయడానికి ఈ రోజున జగన్ రెడ్డి పార్టీలోకి వెళ్తున్నాడో చెప్పగలడా? కేవలం ఆర్థిక లాభం చూసుకుని గోడలు దూకుతున్న ఇలాంటి సంకలు నాకే సన్నాసులను ఎవరూ ఏమీ చేయక్కర్లేదు. వాళ్లకు వాళ్లే తమ రాజకీయ జీవితాలకు బలమైన సమాధులను కట్టించుకుంటారు. పొగిడిన నోటితోనే తిట్టడం, తిట్టిన నోటితోనే పొగడడం. మీ నైజం గమనించే పవన్ కళ్యాణ్ గారు మీలాంటి కుక్క మూతి పిందెలను దూరంగా పెట్టడంలో తప్పేమీ లేదు. ఊడే వెంట్రుకలు ఊడుతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.